నోటీసు ఇస్తేనే విచారణకు వస్తా ఎంపీ అవినాష్ రెడ్డి పిఏ రాఘవరెడ్డి. పులివెందుల సోషల్ మీడియా కేసులో విచారణకు రావాలని కడప ఎంపీ అవినాష్ రెడ్డి పిఏ రాఘవరెడ్డి ఇంటికి పోలీసులు వెళ్లారు. వైకాపా సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి కేసులో తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటున్న రాఘవరెడ్డి నెల రోజులుగా పరారీలో ఉన్నాడు. కడప కోర్టులో ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేయగా కోర్టు కొట్టేసింది. ఆ తర్వాత హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ నెల 12 వరకు రాఘవరెడ్డిని అరెస్టు చేయవద్దని విచారణ సందర్భంగా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో నిందితుడు రాఘవరెడ్డి ఆదివారం పులివెందులలో ప్రత్యక్షమయ్యాడు. విషయం తెలుసుకున్న పోలీసులు విచారణకు రావాలని అతడి ఇంటికి వెళ్లారు. మౌఖికంగా చెబితే రానని, నోటీసు ఇస్తే విచారణకు వస్తానని రాఘవరెడ్డి పోలీసులకు చెప్పినట్లు సమాచారం. ఎలాంటి చర్యలు తీసుకోము, విచారణకు సహకరించాలని పోలీసులు పలుమార్లు కోరినా రాఘవరెడ్డి మాత్రం నోటీసు ఇస్తేనే విచారణకు వస్తానని స్పష్టం చేశారు. దీంతో చేసేది లేక పోలీసులు అక్కడి నుంచి వెనుదిరిగారు. ప్రస్తుతం వర్రా రవీందర్ రెడ్డి కేసులో పవన్ కుమార్ అనే వ్యక్తిని డీఎస్పీ మురళి ప్రశ్నిస్తున్నారు.